ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. అందరికీ శుభోదయం అండి. ఈరోజు స్వామివారు తెచ్చినటువంటి ఇరుముడి బియ్యంతోనూ నెయ్యితోనూ కమ్మని పాయసం చేసుకుందాము. ఇక్కడ వచ్చేసి అయ్యప్ప స్వామి ప్రసాదం. ఈ ఇరుముడి బియ్యం వచ్చేసి మనం ఏ రోజైతే పూజ చేసుకుంటామో ఆ రోజు ప్రసాదంగా ఇలా వండేసుకొని దేవుడికి నైవేద్యంగా నివేదించేసి అందరికీ ప్రసాదం పంచితే చాలా పుణ్యం అండి. వీటిని మా వాళ్ళకి కొన్ని పంపించేశాను, మా ఇద్దరు తోటికోడళ్ళ వాళ్ళకి. ఈరోజు గురువారం కదా, పూజ చేసుకున్నాను, అందుకే ప్రసాదంగా చేసేసి దేవుడికి నివేదించాలనుకుంటున్నాను. ప్రాసెస్లోకి వెళ్తే ముందుగా ఒక 1/2 లీటర్ చిక్కని పాలు తీసుకొని అందులో 1 గ్లాస్ వాటర్ వేసానండి. అలాగే ఇక్కడ బియ్యం నానబెట్టేసి పెట్టుకున్నాను. ఇక్కడ చూడండి, పాలు 1 పొంగు వచ్చేంత వరకు ఇలాగా మరిగించుకోవాలి. చూడండి, పాలు ఇలా 1 పొంగు వచ్చాయి కదా, పాలు మరుగుతున్నాయి. ఇప్పుడు మనం రైస్ వేసుకుందాము. ఇక్కడ రైస్ ఉడుకుతుందండి. ఈలోగా మనం పాయసం కోసం ఇది ఇరుముడి నెయ్యి, అలాగే తగినంత ఆర్గానిక్ బెల్లం తీసుకున్నాను, కొన్ని కిస్మిస్ పలుకులు, కొన్ని జీడిపప్పు పలుకులు, అలాగే ఒక 4 ఇలాచి. ఈ రైస్ని మెత్తగా ఉడికించాలి. ఈ ఇరుముడి బియ్యాన్ని ఇలా దాచిపెట్టుకొని మనం ఎప్పుడు ప్రసాదం చేసుకున్నా అందులో కొన్ని కలిపేసుకోండి. అలా కలిపేసి ప్రసాదం వండేసి ఒక 4గురికి పంచండి. ఎక్కువగా చిన్న పిల్లలకి, ముసలి వాళ్ళకి పంచడానికి ప్రయత్నించండి. మనం ఒక్కలమే తినాలి, మనకొక్కరికే పుణ్యం రావాలని ఎప్పుడూ అనుకోకూడదండి. ఏదైనా 4గురికి పంచడానికి ప్రయత్నించాలి. వీటితో పులిహోర, చక్కెర పొంగలి, పాయసం, ఏదైనా ఏ ప్రసాదం చేసుకున్నా అందులో కొంచెం యాడ్ చేసుకోండి. కొంచెం కలుపుకుంటే బాగుంటుంది, మంచిది కూడాను. ఇక్కడ చూడండి, రైస్ మెత్తగా ఉడికిపోయింది. ఇక్కడ పాయసం మెత్తగా ఇలాగా రైస్ ఎలా అంటే అండి చూపిస్తాను, ఇలాగా మెత్తగా ఉడికిపోవాలి. అప్పుడు క్రీమీ టెక్చర్ ఉంటుంది, పాయసం చాలా రుచిగా ఉంటుంది. ఇక్కడ చిన్న టిప్ ఏంటంటేనండి, పాయసం మనకి మంచి రుచిగా మీగడలాగా రావాలంటే ఈ పాలు రైసు మెత్తగా ఉడికిపోయి ఇలాగా కలిసిపోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే ఈ రైస్ ఉడకగానే బెల్లం వేసేస్తారు. అప్పుడు దేనికి అది సెపరేట్ అయిపోతుంది, పాలకు పాలు, రైస్కి రైస్ సెపరేట్ అయిపోయి పాయసం అంత రుచిగా ఉండదు, చూడటానికి కూడా బాగోదు. చూడండి, ఇక్కడ రైస్ మంచిగా ఉడికిపోయి పాలతో పాటుగా కలిసిపోయింది కదా. ఈ టైంలో మనం బెల్లం వేసుకుందాము. బెల్లం స్టవ్ ఆపేసిన తర్వాత వేసుకోవాలి. చూసారా, ఇక్కడ చక్కగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆపేద్దాం. ఇప్పుడు తరిగి పెట్టుకున్న బెల్లాన్ని వేసుకుందాము. వేసేసి ఇలాగా మంచిగా కలిపేసుకొని ఇలాగా ఒక 3 to 5 మినిట్స్ ఇలాగా మూత క్లోజ్ చేసి పెట్టేయండి. అది ఆ ఆవిరికి బెల్లం అనేది మెల్ట్ అయిపోయి చక్కగా పాయసంలో కలిసిపోతుంది. చూడండి, ఇక్కడ బెల్లం చక్కగా కరిగిపోయింది. ఇప్పుడు మనం ఒక 4 ఇలాచీలు అప్పటికప్పుడు ఫ్రెష్గా దంచేసి వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. చూసారా ఎలాగా మీగడలాగా ఉందో, క్రీమీ టెక్చర్ వచ్చింది కదా, చాలా రుచిగా ఉంటుంది. చిన్న చిన్న పలుకులు ఉన్నాయి, అవి చల్లారిపోయేలోపు కరిగిపోతాయిలేండి. చూడండి, ఇలాగా మీగడలాగా ఉంటే పాయసం చాలా రుచిగా ఉంటుంది, తినటానికి కూడా చాలా బాగుంటుంది. నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుందండి, అంత బాగుంటుంది. ఈలోగా మనం స్టవ్ వెలిగించి ఇంకొక చిన్న కడాయి తీసుకొని మనం నెయ్యితో జీడిపప్పు, కిస్మిస్లు వేయించుకుందాము.
చూడండి, ఇది కూడా ఇరుముడి నెయ్యి అండి. నెయ్యి వేడెక్కింది, జీడిపప్పు పలుకులు వేసి వేయిద్దాం. అలాగే కిస్మిస్ పలుకులు వేసేద్దాం. చూడండి, ఇవి వేగిపోయాయి కదా, ఇప్పుడు పాయసంలో వేసేద్దాం. ఇప్పుడు చూడండి, ఎలాంటి బెల్లం పలుకులు లేవు కదా, చక్కగా కలిసిపోయింది. ఇప్పుడు ఇవి ఇందులో వేసేద్దాము. ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేశారా, నేను సాల్ట్ వేయలేదండి. దేవుడికి నివేదించిన తర్వాత మనం తినేటప్పుడు సాల్ట్ కలుపుకుందాము. దేవునికి ప్రసాదంగా పెట్టేటప్పుడు సాల్ట్ వేయకూడదు అంటారు కదా, అందుకనే నేను సాల్ట్ వేయలేదు. తర్వాత వేసుకుందాం, మనం తినేటప్పుడు వేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసాను, స్వామికి నివేదించేద్దాం. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. ఓకే అండి, దేవుడికి నివేదించాను కదా, ఇప్పుడు తగినంత సాల్ట్ వేసి కలుపుకుందాము. లేకపోతే చప్పగా ఉంటుంది, టేస్ట్ తెలియదు మనకి. ఓకే అండి, ఫైనల్గా మన ఇరుముడి బియ్యంతో నెయ్యితో కమ్మని పాయసం అయితే రెడీ అయిపోయింది. చిన్న చిన్న టిప్స్తో ఇలాగా కమ్మగా ఈ క్రీమీ టెక్స్చర్లో ఎంతో టేస్టీగా మీరు తయారు చేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ అండి.